ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక్ పురాణం 27వ రోజు పారాయణలోకి వచ్చాం. విష్ణుగణాలు చెప్తున్న చోళ విష్ణుదాసుల కథ అనంతరము ధర్మదత్తుడు మళ్ళీ అడుగుతున్నారు, ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణుద్వారపాలకులని విని ఉన్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవటం వల్ల విష్ణు స్వరూపులే అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడిగితే, ఈ విష్ణు పార్షదులైన జయ పుణ్యశీల సుశీల పుణ్యశీలుడు ఇద్దరు ఈ కథ చెప్పడం మొదలుపెట్టారు. జయ విజయుల పూర్వజన్మలట. తృణబిందుని కూతురు దేవహూతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగటం వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. వాళ్లలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులుగానే ఉండేవారు. అనంతరము అష్టాక్షరి మంత్రాన్ని ఉపనయనానంతరము ఆ అష్టాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలవారుగా ప్రసిద్ధి పొందారట. అందువలన మరుత్తుడనే రాజు వీళ్ళిద్దరి వద్దకి వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా కోరుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకడు బ్రహ్మ, మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. మరి సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు. ఆ సొమ్ముతోటి అన్నదమ్ములిద్దరూ ఎవరికి వాళ్ళుగా విష్ణు యజ్ఞాన్ని నిర్వర్తించాలని భావించారు. తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణని పంచుకోవటంలో ఇద్దరికి తగాదాలు వచ్చాయి. ఇప్పటిదాకా అన్నీ బాగానే ఉన్నాయి. కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు, కలిసి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించారు. సొంతంగా నేను నాది అన్న భావన వచ్చేసరికి కొట్లాట వచ్చింది. ఇప్పుడు కూడా మన లోకంలో ఇలాంటివే జరుగుతాయి. ఆ నేను అనే నా సంసారం, నా వ్యవహారం, నా వ్యాపారం లాంటి ఆలోచన వచ్చిందంటే గొడవలు మొదలవుతాయి. పూర్వకాలం నుంచి కూడా ఇది ఇలాగే ఉండింది. అయితే ఇద్దరికి చెరిసగం అనేది జయుడి వాదన. తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు. ఈ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివైపొమ్మని శపించాడు. అంతటితో జయుడు ఊరుకోకుండా తన అహంకారంతో నన్ను శపించిన నువ్వు అహంకారివైన సామజాని అవుతావులే అని ప్రతి శాపం ఇచ్చాడు. సామజము అంటే ఏనుగు. ఒకళ్ళు మొసలిగా, ఒకళ్ళు ఏనుగుగా పుట్టాలని ఒకళ్ళనొకళ్ళు శపించుకున్నారు. ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణువార్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్న వారే తమ శాపాలను తత్పూర్వాపరాలను కూడా విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయము. అందువలన మా శాపాల నుంచి మమ్మల్ని మరలించు, మా పాపాలని తగ్గించు అని పదే పదే విన్నవించుకున్నారు. అందుకు మందహాసం చేసినటువంటి అంబుజనాభుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లుపోనీయకపోవటమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు కూడా లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం నేను స్తంభం నుంచి ఆవిర్భవించాను. భగవంతుడు ఎందుకు స్తంభం నుంచి పుట్టాడండి? ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. ఈ స్తంభంలో ఉంటాడా అని. హరంటే ఇందుగలడందులేడని సందేహం అవ్వలేదు, వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పాడు. ఎక్కడైనా భగవంతుడు ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పాడు కాబట్టి ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించి ఆ స్తంభాన్ని పగలగొడితే ఆ స్తంభం నుంచే భగవంతుడు పుట్టాడు. భక్తుల వాక్యాల్ని అబద్ధం కానీయడు. అందుకని ఎప్పుడు కూడా సత్యము, నిజము, సంబద్ధమైన మాట మాట్లాడుతూ ఉండాలి. భక్తులైన వాళ్ళు తొందరగా ఇతరులను శపించేసేటాలు, శాపనార్థాలు పెట్టటాలు అలాంటివి చేయకూడదు. అవి నిజమైపోతాయి పాపం. అయితే ఏమంటున్నారు? పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారము అతనికి లభించిన దశావతార శాపాలని నేనే ధరించాను. అందువల్ల మీరు సత్యం తప్పని వారే మీ శాపాలని అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ కలవారై విష్ణు చింతనతోటే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతోటి ఏనుగైన జయుడు గండకీ నదిలోకి వచ్చాడు. నీటిలోకి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉన్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. తలచిందే తడవుగా ప్రత్యక్షమైన తార్క్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలము హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకొన్నవయ్యాయి.
ఓ ధర్మదత్త, నీచే అడుగబడిన వారైన విష్ణుద్వార పాలకులు జయ విజయులు వారిద్దరే. అందువల్ల నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధునుడి చరణసేవని ఆచరించు. తులా మకర మేష సంక్రమణాల్లో ప్రాతస్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణ మందు నిష్టగలవాడవై ప్రవర్తించు. తులసి చెట్టుని రక్షించాలండి. ఇది యథావిధిగా తులసి చెట్టు ఆమె నిద్రపోయేలాగా చేయకూడదు. ఒకవేళ ఆమె నిద్రపోతుందని అనిపిస్తే గనక, నిద్రపోయేలాగా ఉంది అనిపిస్తే ఇంకొక చెట్టును తెచ్చి నాటుకోవాలి. తులసి సంరక్షణ చాలా మంచిది, విష్ణు ప్రీతికరం అని చెప్తారు. అయితే ఇంకా చెప్తున్నారు, గో బ్రాహ్మణులందు విష్ణు భక్తులందు సర్వదా భక్తితో సేవించు. కొర్రధాన్యము, పులిగడుగు నీరు, వంగ మొదలగు వాటిని విసర్జించు. ఈ కొర్రలని ఇంతకుముందు కూడా చెప్పారండి, హింధాన్యం అని. కొర్రలు తినద్దు అని చెప్తున్నారు. మామూలుగా ఇప్పుడు మనం తృణధాన్యాలు వాటిని తింటున్నాం కదా, అవసరమని భావిస్తున్నాము. మరి ఏ షుగరో పాడో ఇబ్బందో ఉన్నది, తప్పదు కదా. అందుకని ఈ కార్తీకం ఏదైనా వ్రతాలు ఉన్నప్పుడు కొర్రలు తినబోకండి. అంటే పురాణాన్ని బట్టి అండి, మీ అవకాశాలను బట్టి చేయండి. కానీ ఇలాంటి ఒక వాక్యము 2 చోట్ల ప్రత్యేకంగా చెప్పబడింది. పులిగడుగు నీరు అంటే పుల్లటి నీళ్లు, వాటిని తీసుకోవద్దని చెప్తున్నారు. వంకాయలు కూడా విసర్జించాలట. జన్మ ప్రకృతిగా నీ వాచన అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దాన జపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కాదని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణ వల్ల నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవటం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితమాడి పునః నియమవ్రత నిష్ఠుణ్ణి చేసి కలహా సమేతంగా వైకుంఠానికి బయలుదేరారు. విమానంలో వెళ్ళిపోయారట. నారదుడు చెప్తున్నాడు, పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణానుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యంగా అయిపోయిందట పృథు చక్రవర్తికి. ఎంత ఆశ్చర్యపడి, ఇట్లా జరిగిందా అని ఆశ్చర్యపోతూ, ఓహే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి హరిక్షేత్రము, గండకీ నదుల్లాగానే గతంలో కృష్ణా, సరస్వతి ఇత్యాది నదుల గురించి కూడా విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకి సంబంధించినవా? విశదపరచమని కోరితే నారదుడు ఇట్లా చెప్తున్నాడట, శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం, సరస్వతి నది శుద్ధ శివస్వరూపమట. వాటి సంగమ మహాత్మ్యాన్ని వర్ణించడం బ్రహ్మ కూడా అసాధ్యమే. కృష్ణా, సరస్వతి నదులు ఎలా జన్మించాయో పురాణ ప్రోక్తంగా తెలుసుకుందాం. ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. ఒక యజ్ఞం చేయబోయాడట బ్రహ్మదేవుడు. హరిహరులతో సహా సమస్త దేవతలు, మునులు కూడా కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనివ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు చేశారు. కర్త యొక్క కళత్రం అంటే బ్రహ్మదేవుని యొక్క భార్య అయిన సరస్వతీదేవికి కబురు చెప్పాడట విష్ణుమూర్తి. అయినా సరస్వతి సమయానికి అక్కడ చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియలేదు, ముహూర్తం దాటిపోతుంది, ఇప్పుడు ఏమి గతి అని ప్రార్థించడంతో శ్రీహరి నవ్వుతూ ఏమన్నాడంటే, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి యొక్క భార్య అయిన గాయత్రిని దీక్షాపతిగా విధించండి. గాయత్రి దీక్షాపతి, ఆవిడ్ని దీక్షాపత్నిగా చేయమని అన్నాడు. అనేసరికల్లా ఈ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావధి విధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకి దీక్షనివ్వటం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుందట. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతి గాయత్రిని చూసి మత్సరవతి అయి, ఎక్కడైతే పూజార్హత లేని వాళ్ళు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే ఈ 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉన్నట్టు ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనపడినటువంటి రహస్య నదీ రూపాన్ని పొందుగాక. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా, మీరందరూ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదాన్ని కూర్చోబెట్టారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలని పొందండి. జడ రూపాలైనటువంటి నదీ స్వరూపాలుగా మారిపోండని శపించేసిందట. అయితే ఈ సరస్వతి కోపంతో అరిచిన ఆ అరుపుల్ని విన్నటువంటి గాయత్రి ఆవిడ లేచి నిలబడి దేవతలు వారిస్తున్నా సరే వినకుండా, ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో నాకు కూడా అదే విధంగా భర్తని విస్మరించి అకారణంగా చెప్పించావు. నువ్వు రాకపోతే నేను కూర్చోవచ్చు, తప్పులేదు. భార్యని కాని దాన్ని కూర్చోబెట్లా,
నాకు కూడా అర్హత ఉంది, అందుకని కూర్చోబెట్టారు. అకారణంగా శపించావు కాబట్టి నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపాన్ని ఇచ్చేసిందట. ఇప్పుడు హరిహరులు వాణిని సమీపించి, మేము గనక నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలం అయిపోతాయమ్మా, కనుక అవివేక భూయిష్టమైన ఈ శాపాన్ని మళ్లించమన్నారట. మళ్లించమంటే ఆవిడ ఒప్పుకోలేదు. నా శాపాన్ని మళ్లించరు, నాకు వచ్చిన కోపం ఎలా తీరుతుంది, శాపాన్ని మళ్లిస్తే కోపం తీరదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవటం వల్లే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమైపోయింది. పలుకుల పడతనైన నా మాట తప్పదు. ఈవిడెవరు? మాటల తల్లి సరస్వతీదేవి. నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలని ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే. ఇప్పుడు అంశలు జడత్వాన్ని వహిస్తే ఎట్లాగండి? ఒక ఆయన పుట్టిస్తాడు, ఇంకో ఆయన పెంచుతాడు, 3 ఆయన పోగొడతాడు, మళ్ళీ పుట్టడానికి సమాయత్తం చేస్తాడు. ఈ పనులన్నీ మానేస్తే ఎట్లా కుదురుతుంది? సమతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే దేవతాంశలు, సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను, వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించడం మొదలుపెట్టారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైనటువంటి శివకేశవులు, మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపాలు అయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, వినినా, వినిపించినా కూడా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది. కృష్ణానది ఈ విధంగా పుట్టిందట. అందుకే కృష్ణ నల్లగా ఉంటుంది, విష్ణు స్వరూపం కాబట్టి ముదురు రంగులో ఉంటుంది. ఇది చెప్పినా కూడా సైన్స్ ఏం చెప్తుందండి? ఆ ప్రాంతపు నేలంతా రేగడి నేల అవటం వల్ల, నల్లటి మట్టి మీద ప్రవహించడం వల్ల నీరు ఇంచుమించుగా నది ఏ రూపంలో ఉన్న మట్టి సాయిల్ మీద ప్రవహిస్తే ఆ రంగులో కనపడుతుంది. కాబట్టి కృష్ణ నల్లగా దర్శనమిస్తుంది అంటారు. ఈ కృష్ణానది ఎట్లా నదిగా మారిందో తెలుసుకున్న దాన్ని చదివితే చాలా పుణ్యం లభిస్తుందట. నదిని చూసిన పుణ్యాన్ని మనం పొందుతాం. దీంతో 27వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 28వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.